ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. శ్రీను, చదువుతున్నాను అదియా. ఇలా చూడు, ఇదిగో ఈ క్లాసిఫైడ్ లో ఒక చోట జాబ్ ఉందని ఇంటర్వ్యూకి పిలుస్తున్నారు. ఓ, ఆల్ ది బెస్ట్ అదియా. నాకు కాదు, నీకు. ఓ అలాగా, సారీ సారీ. నాకు జాబ్ ఇచ్చే ఆ మహానుభావుడు ఎవరు? అదే, ఏ కంపెనీ అని? కేకేఆర్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్. ఓ, కిషోర్ మావయ్యకి చెప్పిన అబద్ధాన్ని నిజం చేస్తున్నావు అన్నమాట. నేనంత ఆలోచించలేదులే, కానీ ఇదైతే నీ ప్రొఫైల్కి తగ్గ జాబ్. చూడు, నువ్వు కేర్ఫుల్గా ఈ ఇంటర్వ్యూని క్లియర్ చేస్తే నీకు ఈ జాబ్ గ్యారంటీ. నా బదులు నువ్వెళ్ళి ఇంటర్వ్యూ చేసి రావడం కుదరదా? అంటే నువ్వు నా వైఫ్ అని చెప్పు. శ్రీను, ముందు నేను చెప్పిన మాట విను. నోరు మూసుకుని ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వు. నువ్వు చెప్పినట్టు వెళ్తాను, కానీ వాళ్ళు అడిగే క్వశ్చన్స్కి నేను ఆన్సర్స్ చెప్పలేను కదా. ఎందుకు చెప్పలేవు? నీతో అన్ని ప్రిపేర్ చేపిస్తున్నాను కదా. అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత గుర్తుంటాయో లేవో. ఓ సరే, నేను నిన్ను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, దానికి సమాధానం చెప్పు. అడుగు, చెప్తాను, అడుగు. ఆ, సరే, నేను ఇక్కడికి ఎప్పుడు వచ్చాను? అక్టోబర్ 1, 2022. సరే, నన్ను నువ్వు ఫస్ట్ టైం చూసినప్పుడు నేను ఏ కలర్ డ్రెస్ వేసుకున్నాను? ఓ సిల్లీ క్వశ్చన్. అది ఎల్లో డ్రెస్ కదా. వావ్, సూపర్. సరే, నువ్వు నాకు ఎప్పుడు ప్రపోజ్ చేసావు? మొదటి చూపులోనే నీతో ప్రేమలో పడిపోయిన అద్యా. కాకపోతే నీకు నా ప్రేమని చెప్పింది మాత్రం 13th December 2023. ఓ థ్యాంక్ యూ. చూసావా, అప్పుడెప్పుడో జరిగిన ఇన్సిడెంట్స్ అన్ని డేట్తో సహా గుర్తుపెట్టుకున్నావు. మరి నిన్న మొన్న నేను నేర్పించినవి నీకు గుర్తుండవా? ఓ అమ్మా అద్యా, ఇలా మెలికేసావా? నువ్వంటే నాకు ప్రాణం కాబట్టి గుర్తుపెట్టుకున్నాను కదా. నీ ప్రాణమైన నేను జీవితాంతం నీ పక్కన నడవాలి అంటే, నీతో ఇలా ప్రేమగా మాట్లాడాలంటే నువ్విదిగో ఇవాళ ఈ ఇంటర్వ్యూకి వెళ్ళాలి. వాళ్ళు అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పాలి. ఈ జాబ్ నువ్వు కొట్టాలి. అంతేనంటావా? నీ వల్ల కాకపోతే మా డాడీ నన్ను యుఎస్కి తీసుకెళ్ళిపోతారు. ఇక నీ ఇష్టం మరి. నువ్వు అలా భయపెట్టకాద్యా. అయితే ధైర్యంగా ఇంటర్వ్యూకి వెళ్ళు. ఓకే అద్యా, నీకోసం వెళ్తాను, జాబ్తో తిరిగి వస్తాను.